ఉన్న మాటంటే ఒప్పుకోరు ఈ మనసులు, లేని వాటి నెల్ల నమ్ముతారు ఈ మనసులు. ఉన్న మాటంటే ఒప్పుకోరు ఈ మనసులు, లేని వాటి నెల్ల నమ్ముతారు ఈ మనసులు. మీరే మీ మనసులండి బాబు, ఇదే మీ న్యాయమండి బాబు. మీరే మీ మనసులండి బాబు, ఇదే మీ న్యాయమండి బాబు. తనాలు చేయువారు ఉన్నారండి, పరిచర్య చేయువారు లేరండి, పెత్తనాలు చేయువారు ఉన్నారండి, ప్రార్థించే వారసలు లేరండి, పేరులెట్టే వారెందరో ఉన్నారండి. ప్రార్థించే వారసలు లేరండి, పేరులెట్టే వారెందరో ఉన్నారండి. మీరే మీ మనసులండి బాబు, ఇదే మీ న్యాయమండి బాబు. బాబాయ్ మీరే మీ మనసులండి బాబు, ఇదే మీ న్యాయమండి బాబు. సహోదరులమని చెప్పుకుంటారండి, సంఘములో సహవాసము లేదండి. సహోదరులమని చెప్పుకుంటారండి, సంఘములో సహకారులు లేరండి, సంఘము లెక్కలడిగే వారు ఉన్నారండి. సంఘములో సహకారులు లేరండి, సంఘము లెక్కలడిగే వారు ఉన్నారండి. అవును, నిజంగా దేవునికి దశమభాగాలు ఇచ్చి కానుకలిచ్చి దేవుని పనిలో ముందు పరిచర్య చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టేవారు సంఘపు లెక్కలు అడిగితే వారికి నిజంగా సమాధానం చెప్పరండి. ఈస్టర్కి, జనవరికి, క్రిస్మస్లకి మందే వేసి వస్తారు చూసారు, అప్పుడప్పుడు కనపడతారు. ఇలా ఏ పాస్టరా, అసలు గౌరవం ఉండదు పాస్టర్ గారని దేవుడని. పాస్టరా ఎంత తినేత్రం ఏంటో వదిలేదు, ఇక మాకు లెక్కలు చెప్పవా అంటారు. ఇట్లాంటి వాళ్ళకు మాత్రం ఇటువంటి పనికిమాలకు లెక్కలు చెప్తారే. వీరే మీ మనసులండి బాబు, ఇదే మీ న్యాయమండి బాబు. ఇదే మీ మనసులండి బాబోయ్, ఇదే మీ న్యాయమండి బాబు. ఫలాలు కావాలని అంటారండి, ప్రార్థనకు తొందరగా రారండి. ప్రతిఫలాలు కావాలని అంటారండి, ప్రతిఫలాలు పొందిన తరువాత
మందిరమందే వారు కనపడరండి, ప్రతిఫలాలు పొందిన తరువాత మందిరమందే వారు కనపడరండి. నిజమే, మరణానికి నీవు దగ్గర పడినప్పుడు సంఘమంతా కలిసి నీ కొరకు మోకరిల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. సహోదరుడా, సహోదరి, సరే దేవుడు కనికరించి నిన్ను స్వస్థపరిచాడు. దేవుని యొక్క మందిరానికి వచ్చావు, ఒక అట్టుపొలగలు తెచ్చావు, ఒక 100 రూపాయలు పాస్టర్ గారు కానుకిచ్చావు. ప్రభు స్తోత్రం అండి, దేవుడు నన్ను స్వస్థపరిచాడని అంటావు, చాలా సంతోషం. మళ్ళీ అడ్రస్ ఉండవు, మామైపోతావు. ఇదేమి న్యాయమండి బాబు, వీరేమి మనుషులండి బాబు, ఇదేమి న్యాయమండి బాబు, వీరేమి మనుషులండి బాబు. ఉన్న మాటంటే ఒప్పుకోరు ఈ మనుషులు, లేని వాటి వల్ల నమ్ముతారు ఈ మనుషులు. ఉన్న మాటంటే ఒప్పుకోరు ఈ మనుషులు, లేని వాటి వల్ల నమ్ముతారు ఈ మనుషులు. మీరేమి మనుషులండి బాబు, ఇదేమి న్యాయమండి బాబు, మీరేమి మనుషులండి బాబు, ఇదేమి న్యాయమండి బాబు. ఆనాడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన దైవజనుడు యోహాను గారినే శిరసాధనం చేసి చంపేశారు. ఈనాడు కూడా ఉన్నది ఉన్నట్టుగా దైవజనులు చెప్తుంటే ఎవరు లోపడతలేదండి. అలా చెప్తుంటే నొచ్చుకునే సంఘాల్లోంచి వేరే సంఘాల్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది మారారు కానీ మానలేదు. ఇదో పోయేకాలం, మారారు కానీ మానలేదు. కాస్త సేవకుడు ఏదైనా చెప్తే అది వాళ్ళకి నొచ్చుకుంటే అయితే పాస్టర్ గారినన్నా మార్చేస్తున్నారు, లేకపోతే ఏలన్నా సంఘాలు మారిపోతున్నారు. సహోదరులారా, సహోదరి, మీరు అలా చెయ్యవద్దు. నేను వ్రాసే ఎంతో భారము కలిగి వ్రాసాను ఈ పాటను గమనించండి. నేను వ్రాయటంలో ఏదో తప్పుంటే నన్ను క్షమించండి. ఆమేన్.